మా బంగారం కొంటలేరని ఎవరన్నా ధర్నా చేస్తారా? మా ఫోన్లకు గిరాకీ లేదని ఓనర్లు రోడ్ల మీదకి వస్తారా? టీవీలు తీసుకుంటలేరని నిరసనలు చేయంగా చూసిండ్రా? బట్టలకు బేరాలు లేవని బస్సులకు అడ్డం పడ్డరా? అరే ఏం మాట్లాడుతున్నావమ్మా? నచ్చితే కొంటారు, లేకుంటా లేదు. గాళ్ళెందుకు బయటకు వస్తారు అంటురా వాజివే. అయితే ఇవేం లేకున్నా యాళ్లకు బుక్కెడంత బువ్వుంటే చాలు బతకొచ్చు. కానీ ఆ బువ్వ పెట్టే రైతు పరిస్థితి ఎన్నటికి మారేటట్టు లేదబ్బా. ముందే వరి కోసిండ్రు, ఐకేపీ సెంటర్ కాడికి తెచ్చిర్రు గాని కాంటాలే మస్తు ఆల్చమైతున్నాయి. తాలు తప్పు పట్టి మచ్చరం వచ్చేదాకా చూసుడు ఒక ఎత్తు అయితే అటెంక జోకుడు ఇంకో ఎత్తు అయ్యింది. పంట మంచిగా వచ్చే వరకు సీరియల్ నెంబర్ వెరుక్కుంటూ పోతానే ఉన్నది. అయితే లారీలు వస్తలేవని, అమాలీలు దొరుకుతలేవని, బర్దాలు రాలేదని లేట్ చేస్తురట. లారీలు లేవు, అమాలీలు లేరని ఇది ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు వరకు ఎత్తేందుకు గ్యారెంటీ చెప్తలేరు. మాకు మొన్ననే ఒకసారి వర్షం వచ్చి మొత్తం నానిపోయినాయి. మళ్ళీ ఎండ పోసుకొని మళ్ళీ సంతలకు ఎత్తించిన. ఈరోజు లారీలు రాకపోవడము, వడ్లు కొనుగోలు కేంద్రాలలో పోసుకొని ఎప్పుడు మబ్బులైతే రైతుల గుండెల్లో గుగ్గులు మంటా ఉన్నాయి. కాటలు చాలా కూడా నెల రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా ఒక్క లారీ కూడా మాకు దొడ్డు అడ్లు మా ఊరు నుంచి పోలేదు. సన్నపి కూడా రోజుకు ఒక లారీ పోతున్నారు. ఇంకో దిక్కు ఆనలు వాడబట్టే తడుసుడు ఎండుడు ఇదే కథ. ఆఫీసర్లు లాపరవ చేస్తున్నారని ఆడాడ రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలుగినే ఏవట్టారు. పోలీసులు వచ్చి బతిమిలాడి ఊకుంచుతున్నారు. ఆన్లైన్ విధానం కంప్లీట్ గా బంద్ చేసి టోకెన్ సిస్టమ్ పాత పద్ధతులనే మళ్ళీ చేయాలని. ఈ అడ్లని ఎన్ని రోజులు ఉంచుకుంటాం చెప్పండి? మనకి ఇంకా వేరే పనులు ఉన్నాయా? ఇదే ఎండలు అది ఉండి పోతున్నాం. సన్నపు ఉంటేనే తీసుకుంటాం, దొడ్డు ఉంటాయని లారీ వచ్చింది కాంటా చేసిన అడ్ల సంచులను కూడా వదిలేసిపోతున్నారు. సన్నోట్లు కొంటున్నారు కానీ దొడ్డోట్లు కొంటలేరు అని కొందరు అంటున్నారు. రైతుల తిప్పలు పట్టించుకుంటలేరు, కాంటలు ఆలోచన చేస్తున్నారని ప్రతిపక్షాలు దిగినాయి. సెంట్రల్ రికార్డుకు పోయి పరిస్థితి అరుచుకున్నాడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సారు. రైస్ మిల్లర్లు అదేవిధంగా ఈ దళారీలు మధ్యన ఉన్నటువంటి ఒక ఏదైతే కుమ్మక్కతనం అవుతుందో దానివల్ల ఈ పరిస్థితి ఈరోజు ఏర్పాటు పడింది రాష్ట్రంలో. సర్కారు వాళ్ళేమో దబదబనే కొంటున్నాం, 2 రోజులలోనే అకౌంట్ లో పైసలు వేస్తున్నాం, రైతులు రందిపడద్దు అంటున్నారు. కానీ ఈడ చూస్తేనేమో గిట్ల ఉంది. పండించుడే కష్టం ఉన్నదంటే తెచ్చిన పంటలు కొనడానికి లేట్ చేస్తే ఎట్లా చాలు రోజు చెప్పున కానీ జరా.